టీచర్, మీరిక్కడికి ఆశ్చర్యంగా ఉందే. నువ్విక్కడ కనిపించడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేనిప్పుడు ఇక్కడే ఉంటున్నాను టీచర్. అవునా? ఇప్పుడు నేనొచ్చానుగా, ఎవరెక్కడుండాలో నేను డిసైడ్ చేస్తాను. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇంటి పని. సుమిత్రక్కకి తోడుగా కూడా ఉంటాను. మీరు? నేను నా పని మీద, అదే ఆ పని మీదే వచ్చాను. బయటికి వెళుతున్నట్టున్నావు. నేను లోపలికి వెళతాను, నువ్వు బయటికి వెళ్ళు. ఆగండి. పెద్దమ్మగారు పైనున్నారు. మీరొచ్చారని చెప్పొస్తాను. నీ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఎంట్రీ ఇచ్చేశాను. ఎలాగూ పోయావు. ఇంకొంచెం ముందు పోయుంటే ఈ పాటికి నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రాలు నా మెడలో ఉండేవి. ఈ ఇంటి పగ్గాలు నా చేతిలో ఉండేవి. కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం, వచ్చేసానుగా. నాకు నువ్వు బ్లెస్సింగ్స్ ఇవ్వవని నాకు బాగా తెలుసు. ఇచ్చినా నాకవసరం లేదు. నాకు కావాల్సింది నీ పిన్ని ఇందిరా బ్లెస్సింగ్స్. అవి కూడా నేను అడగను. ఆవిడే కోరి కోరి మరీ ఇస్తుంది. అదే నా స్కీమ్. నా ఆపరేషన్కి ఎవ్వరి కోఆపరేషన్ అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ వనిత టీచర్. పాఠాలు చెప్పడం తప్ప చెప్పించుకునే అలవాటు లేదు. ఏమంటావ్? ఏంటలా నిలబడిపోయావు? నీ రూంలో నేనుండడం చూసి షాక్ అయ్యావా? నీ గురించి చాలా గొప్పగా విన్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా షాక్ అయిపోతున్నావంటే ఇప్పుడు నీ రూంలోకే వచ్చాను. అనుకోని ఈ షాక్కి దేవయాని మొహం కందగడ్డలా మారిపోయి, ఎవరండి మీరు? నాతో ఏమన్నా పనుందా? ఏయ్, పర్మిషన్ లేకుండా నా రూమ్కే వచ్చి నన్ను ఎవరని అడుగుతున్నావా? ఎంత పొగరే నీకు! ఎవరే నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నా రూమ్లో నీకేంటి పని? గేటు దగ్గర వాచ్మెన్ లేకుండా చూసి దొంగచాటుగా లోపలికి వచ్చావా? అహల్య, మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఎవరేంటో తెలుసుకొని అవసరం లేదా? రతన్ టాటా ఫ్యామిలీయా లేక బాలీవుడ్ హీరోయినా? కావాలని నీ రూంలో కూర్చుని నేనెవరో ఎందుకొచ్చానో కథ చదువుతున్నట్టు ఇండైరెక్ట్గా నీకు చెప్పాను. నీ మట్టి బుర్రకి అర్థం కాలేదు. మా నాన్న వెరీ యాక్టివ్ పర్సన్ అని, పొలిటికల్ లీడర్ అంటే మా నాన్నలా ఉండాలని, పాలిటిక్స్లో చేరే వాళ్ళందరికీ మా నాన్న ఓ రోల్ మోడల్ అని కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా గర్వంగా చెప్పుకునేదాన్ని. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తూ మీ గురించి ఏం చెప్పమంటారో చెప్పండి నాన్న. హలో, నమస్తే సార్. నేను జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ఎస్ఐ సంతోష్ను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీ తమ్ముడిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకున్నాం సార్. మీ బ్రదర్ అని తెలిసి వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఎమ్మెల్యే రాజశేఖర్ తమ్ముడినంటూ నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడి రూడ్గా బిహేవ్ చేశాడు సార్. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకి, పోలీసులతో రఫ్గా బిహేవ్ చేసిన వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో వాడికి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. నాన్న, పోలీసులు చిన్నానని అరెస్ట్ చేశారా? తాగి పిచ్చి విషయాలు ఇస్తే ఏం చేస్తారు? మన గణేష్ లేడయ్యా. నాకే తెలుసయ్యా. ఊరు కాని ఊరు ఎక్కడికి వెళ్ళాడో ఏమో నాకు భయంగా ఉందయ్యా. పదవయ్యా. గణేష్, ఎవయ్యా, తొందరగా రావయ్యా. గణేష్, 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 కనిపించలేదయ్యా. ఏంటో